సంచలనం రేపిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ ఖాతా అధికారికంగా బ్యాన్ అయింది. ఒకప్పుడు 1.8 మిలియన్ ఫాలోవర్లు కలిగిన ఈ ఖాతాకు ఇటీవల 1.3 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక తాజాగా అకౌంట్ పూర్తిగా నిలిపివేయబడింది. హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో గతంలో అన్వేషణపై కేసు నమోదైంది. భారతదేశం హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఖాతా వివరాలు అందించాలని ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాయగా మేనేజ్మెంట్ వెంటనే స్పందించి అవసరమైన సమాచారం అందించినట్లు తెలుస్తుంది. అనంతరం మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారనే కారణంతో అకౌంట్ను పరిశీలించిన ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం ఖాతాను సస్పెండ్ చేసింది. తెలుగులో అత్యధికంగా వీక్షించబడే ట్రావెల్ బ్లాగర్లో నా అన్వేషణ ఒకరు. అయితే ఇటీవల మహిళల వస్త్రధారణపై చెలరేగిన వివాదంపై స్పందిస్తూ చేసిన వీడియో తీవ్ర విమర్శలకు దారితీసింది. తన అభిప్రాయం వ్యక్తపరిచే క్రమంలో ఆయన ఉపయోగించిన భాష, హిందూ దేవతల పేర్లు ప్రస్తావించడం వివాదాస్పదమైంది. పురాణ గాథల్లో లేని ఘటనలు జరిగినట్లు వ్యాఖ్యానించడం, సీతా, ద్రౌపది వంటి పాత్రలపై వ్యాఖ్యలు చేయడం ఆగ్రహానికి కారణమయ్యాయి. అలాగే కొందరు ప్రవచనకారులపై చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలు ఫిర్యాదులు నమోదు కాగా పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే చర్చ మళ్లీ ముందుకు వచ్చింది. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ల వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అన్వేష్ ఖాతా పూర్తిగా నిలిపివేయబడగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.